హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఎన్నికలలో గెలవటానికి ఎన్నో ఎత్తులుంటాయి. వాటిల్లో ఒకటి ఆల్రెడీ గెలిచిన వారి వ్యూహాలు తెలుసుకోవడం. ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఒక పక్క ప్రత్యర్థి పార్టీ వాళ్లపై విమర్శలు గుప్పిస్తూ ఇంకో పక్క పార్టీ శ్రేణుల్ని బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నారు షర్మిల. ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టక ముందు జవసత్వాలు లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. కాస్తో కూస్తో ప్రభావం చూపే దిశగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తాను గెలవాలి, తన పార్టీకి కొన్ని సీట్లు అయినా వచ్చేలా చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న షర్మిల తాజాగా వేస్తున్న అడుగులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆవిడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవడమే దానికి కారణం. పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన షర్మిల ఆయనతో అనేక రాజకీయపరమైన అంశాలపై మాట్లాడారు. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న క్రమంలో వైఎస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డిని ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించాలని కోరినట్లు సమాచారం. తెలంగాణలో గెలవడానికి వారు రచించిన ప్రణాళికలు, ప్రత్యర్థి పార్టీని చిత్తు చేసే వ్యూహాలు తమకు నేర్పాలని కోరారు. అంతేకాదు, పార్టీకి అవసరమైన ఆర్థిక వనరుల విషయంలో కూడా సహకరించాలని అభ్యర్థించారు. వాటికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మొత్తానికి షర్మిల ఎవరు తనకు అనుకూలంగా పనికొస్తారో వాళ్లందర్నీ కలుపుకుపోవడానికి సిద్ధమయ్యారు.